ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం నూతన సంవత్సరంలో అంటే 2025వ సంవత్సరంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా తులారాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజ్యపూజ్యం అవమానం ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలను ఈ నూతన సంవత్సరంలో మీరు అనుభవించబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా చక్కటి ఫలితాలు సాధించగలుగుతారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరంలోకి మనం అతి త్వరలో ప్రవేశించబోతున్నాం. ఈ తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ నూతన సంవత్సరంలో కనుక చూసినట్లయితే ఆదాయం 11గా కనిపిస్తుంది, వ్యయం 8గా ఉంది. కాబట్టి మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు సాగినట్లయితే డబ్బును అధికంగా మీరు సంపాదించుకోగలుగుతారు. పొదుపు చేసుకుని ధనవంతులయ్యే అవకాశాలు కూడా మీ ముందు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారు ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. అనవసరంగా ఖర్చు చేయకండి. మీరు ఆదాయాన్ని పొదుపు చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో శుభప్రదమైన ఫలితాలైతే పొందుకుంటారు. అలాగే రాజపూజ్యం 2గా ఉంది, అవమానం 2గా కనిపిస్తుంది. కాబట్టి కొన్ని అంశాల్లో మీరు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో నిందలు, ఆరోపణలు మిమ్మల్ని బాధించవచ్చు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల మీరు ఒక పెద్ద నిందను మోయాల్సిన పరిస్థితి కూడా ఈ సంవత్సరం మధ్య భాగంలో కనిపిస్తుంది. కాబట్టి అనవసరంగా వాదించడం మానుకోండి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావన తీసుకుని రాకండి. కెరియర్ పరంగా కూడా అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఉద్యోగ జీవితంలో మీకు కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి మీరు ముందుకు సాగే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉద్యోగార్థులకి చక్కటి అవకాశాలు వారి ముందుకు రాబోతున్నాయి. అలాగే ఎవరైతే చాలా కాలంగా వారికి నచ్చిన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి కల కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పుకోవాలి. వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. సంవత్సరం మొదట్లో ఎక్కువగా లాభాలు కనిపించకపోయినా సరే 4 నెలల సమయం తర్వాత నుండి మీరు అద్భుతమైన ఫలితాలనైతే చూడబోతున్నారు. నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి సంవత్సరం అర్ధభాగం నుండి అనుకూలమైన సమయంగా పరిగణించడం జరుగుతుంది. నూతనంగా వ్యాపారాలు పెట్టాలి అనుకునేవారు ఖచ్చితంగా మీరు డబ్బు సమకూర్చుకోవటం కోసం అధికంగా శ్రమపడతారు. కానీ మీకు డబ్బు దక్కటంలో కొంత ప్రతికూలత ఎదురైనప్పటికీ మీరు ప్రయత్నాలను వదిలిపెట్టకుండా ముందుకు సాగినట్లయితే కనుక ఖచ్చితంగా విజయాన్నైతే సాధిస్తారు. విదేశీయానం లాభదాయకమైన ఫలితాలను మీకు అనుగ్రహిస్తుంది. అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు అత్యధికంగా రాబోతున్నాయి. వ్యక్తిగత విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు మీరు చేసుకుంటారు. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య కొంత వాగ్వాదకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పరిస్థితిని తగ్గించుకోవటానికి మీరు ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అనుగ్రహిస్తుంది. శివారాధన మీకు ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే మీరు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు. ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి, మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, తులారాశి వారికి 2025వ సంవత్సరంలో ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.